ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మాస్టర్ ఏదో టెన్షన్ లో ఆలోచిస్తూ తెగ తిరిగేస్తున్నాడు? తనే అయి ఉంటుందా? ఈ అమ్మాయి వేరై ఉంటుందా? లేక ఇద్దరు ఒక్కటేనా? నాకలా కనిపించిందా? గుడిలో పాట పాడినప్పుడు వేరుగా ఉందా? ఏ అమ్మాయి అయినా ఒకలా ఉంటుంది కదా. గుడిలో ఒకలా, షాపింగ్ కాంప్లెక్స్ లో ఒకలా ఎలా ఉంటుంది? శరణ్ బుద్ధి లేదా? ఏంటి నువ్వు చేస్తుంది? హలో, ఎవరి మీద పడ్డారు? నువ్వే నా మీద పడ్డావు. అదే ఎందుకు పడ్డాను? నువ్వు వచ్చి నన్ను గుద్దుకోబట్టి పడిపోతున్నావని నేను పట్టుకోబోతుంటే నన్ను లాగేసుకున్నావు. పెద్ద అందగత్తివని నా మీద పడేసుకోవాలని లాగేసుకున్నాను. ఏమో ఇన్నర్గా ఆ ఉద్దేశాలున్నాయేమో. ఆప. నీ మీద నాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకే ఉద్దేశం ఉంది. సర్లే కాని ఏంటి తెగ సీరియస్ గా ఆలోచించేస్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. హలో, చెప్పి తీరాలి. నీ మనసులో ఆనందమైనా బాధైనా నాకు చెప్పాలి. ఎందుకంటే నీకు ఆనందం వస్తే పంచుకోవాల్సిన దాన్ని, బాధ వస్తే ఓదార్చాల్సిన దాన్ని నేనే కదా. అవును, నువ్వు చాలా తెలివైన దానివి కదా. థ్యాంక్ యూ, ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు. ఎందుకు ఒప్పుకోను? నీ తెలివితేటలు చూస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అందుకే కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి మీ వాళ్ళకి చెప్పు అంటే నా ముందు తలాడించి అక్కడికెళ్ళి ఇష్టమే అని చెప్పావు. నువ్వనుకున్న దాన్ని సాధించడం కోసం మాట మార్చడం నీకు అలవాటే కదా. దానికోసం ఎవరినన్నా ఏమారుస్తావు నువ్వు. నేనెవ్వరినీ ఏమార్చలేదు. అక్కడ పరిస్థితుల కారణంగా నేనలా చెప్పాల్సి వచ్చింది. అయినా ఏంటి, ఏదో పెద్ద బలవంతంగా నేను పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్తున్నావు. నీకిష్టం లేదంటున్నావు కదా. అలాంటప్పుడు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు, ఈ పెళ్లి ఆపేయమని అడగొచ్చు కదా. అడగొచ్చు, కానీ అడిగితే ఏమవుతుందో తెలుసా? నీ మంచి కోసమే చేస్తున్నాన్రా అని చెప్పి డైలాగ్ వేస్తుంది. చూసావా, నన్ను పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని పెద్దావిడ ఆవిడ కూడా అర్థం చేసుకుంది. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. మా మమ్మీ మొన్నటి వరకు బానే ఉంది. నువ్వు ఆవిడని ఏ మాయ చేసావు, నీ వైపు టర్న్ అయిపోయింది.